మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం ప్రతి ఏటా కూడా గోదావరి ఆగస్టు నెలలో భద్రాచలం గోదావరి బాగా పొంగుతుంది. అయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఇక్కడ కరకట్ట ఎక్స్టెన్షన్ చేద్దామని ఇక్కడ శంకుస్థాపన భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో శంకుస్థాపన అప్పటి మినిస్టర్ పువ్వాడ అజయ్ గారు చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కరకట్ట నిర్మాణం చేపట్టారు. అయితే దాదాపు 38 కోట్లతో కరకట్ట నిర్మిస్తున్నారు. అయితే కరకట్ట నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కరకట్ట నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ ప్రదేశంలో మనం ఉన్నాం. వచ్చే నెలలో వరదలు వచ్చే పరిస్థితి ఉంది. మరి కరకట్ట నిర్మాణం జరగలేదు కాబట్టి, రివిటింగ్ జరగలేదు కాబట్టి కొట్టుకుపోయే అవకాశం ఉందని స్థానికులు, రాజకీయ పార్టీలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర స్థానిక రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ కరకట్ట నిర్మాణం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? ఇప్పుడు ప్రతి సంవత్సరం గోదావరి వచ్చింది అంటే భద్రాచలం పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2022లో మనం చూసాం, చాలా పెద్ద ఎత్తున 73 అడుగులు గోదావరి వచ్చినప్పుడు ఈ కరకట్ట ఉంటుందా, తెగిపోతుందా అనేటువంటి ఒక భయాందోళన ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి నుంచి సిపిఎం పార్టీగా మేము ఈ ప్రభుత్వాల దృష్టికి తెస్తూనే ఉన్నాం. పాదయాత్రలు చేశాము, ధర్నాలు చేశాము. కరకట్టని స్ట్రెంథన్ చేయాలి, దీన్ని పొడిగించాలి, దీన్ని ఎత్తు పెంచాలి, అప్పుడే భద్రాచలానికి ఈ కరకట్ట శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాం. ఆ తర్వాత ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సుభాష్ నగర్ కాలనీలో ఎండైనటువంటి కరకట్ట ఉందో దాన్ని పొడిగించే దానికోసం 38 కోట్లు నిధులు మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని మేము కొనసాగిస్తాము, ఆ నిధుల్ని వాటికి కేటాయిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా పనులు కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయినాయి. పనులు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మనం, కొంతవరకే పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సింది ఇంకా సగం పైనే ఉంది, 50% పైనే ఉంది. ఈ పరిస్థితి కనుక గోదావరి వస్తే ఈ కరకట్ట ఏదైతే రివిట్మెంట్ కాలేదు, ఇంకా చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి. మళ్ళీ ఈ పరిస్థితుల్లో గోదావరి వస్తే మాత్రం కరకట్ట కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా, ఈ కొత్తగా చేసేటువంటి కరకట్ట డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము ఏమంటున్నామంటే తక్షణం దీన్ని వేగవంతం చేయాలా. వచ్చే నెలలో బహుశా ఇప్పుడు వర్షాలు పెరుగుతున్నాయి. ఇది జూలైలో గోదావరిలో మనకి బాగా వచ్చే అవకాశం ఉంది, ఆగస్టులో ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జూలై, ఆగస్టు కల్లా ఇది మొత్తం కూడా పూర్తి అయిపోయి రివిట్మెంట్ కూడా పూర్తి అయిపోతే కొంత ఇది సేఫ్. అయితే దీంతోనే సరిపెట్టకుండా ఈ ప్రభుత్వం మిగతా ప్రాంతంలో ఎటపాక వైపు, ఇప్పుడు బ్రిడ్జి నుంచి ఎటపాక వైపు కరకట్ట బాగా కుంగిపోయింది, డౌన్ అయిపోయింది, నెర్రల బారుంది. అది కూడా దాన్ని స్ట్రెంథన్ చేయకుండా, దాన్ని పకడ్బందీ చేయకపోతే ఇక్కడ మనం కట్టింది వృధానే. మళ్ళీ మొత్తం అటు నుంచి ఎటపాక సైడ్ నుంచి గోదావరి నీరంతా పట్టణంలోకి చేరే అవకాశం ఉంది, పట్టణం ముంపు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. రెండోది ఏంటంటే ఎక్కడికెక్కడికి స్లూయిజులు లీక్ అవుతున్నాయి. దానికి సంబంధించి స్లూయిజులు సంబంధించి ఒక పకడ్బందీగా దాని ప్రణాళిక తయారు చేసి దాన్ని చేయకపోతే ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. నిన్న పడ్డ వర్షానికి, నిన్న ఎంత వర్షం పడిందండి? చాలా తక్కువ. ఆ వర్షానికే మొత్తం గోదావరి మన రామాలయం చుట్టూ ఉన్నటువంటి అన్నదాన సత్రం, అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం మునిగిపోయింది. ఈ పరిస్థితి రాకూడదు అంటే ఇప్పటి నుంచి అధికారులు గోదావరికి వరద ద్వారా భద్రాచలం ముంపు గురైతే భద్రాచలంలో ఉన్న నీరు బయటకు పోవడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి, అవకాశాలన్నింటి డ్రైనేజ్ వ్యవస్థని దాని వాళ్ళు సరిచేసి ఆ రకమైనటువంటి ప్రణాళిక తయారు చేయకపోతే నష్టం జరుగుద్ది. సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ కరకట్ట ఏదైతే స్ట్రెంథన్ చేస్తున్నారో దీంతోనే సరిపెట్టకుండా మిగతా ప్రాంతం మొత్తం కూడా కరకట్టని హైట్ పెంచాలి, దాని మెడలు పెంచాలి, దాన్ని ఇంకా పటిష్టం చేయాలి. ఆ రకంగా భద్రాచలం గోదావరి ముంపు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రియతమ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి గౌరవనీయులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు ముందు ఈ యొక్క కరకట్ట ఎక్స్టెన్షన్ కోసం 38 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది, శిలాఫలకం వేయడం జరిగింది. ఇంతలోకి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈ పనులు త్వరితగతిన అవ్వలేదు. ఎన్నికల కోడ్ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఈ యొక్క ఇంకా ఇది 5 అడుగుల ఎత్తు లెగాలి. అదేవిధంగా ఇంకా 2 నెలల్లో గోదావరి వరదలు ప్రతి ఆగస్టు నెలలో కూడా గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రివిటింగ్ కానీ ఇవన్నీ కూడా సకాలంలో చేయకపోవటం వల్ల ఇంత ప్రయాసపడి
ఇంత చేసిన తర్వాత గోదావరి వరదలు ఆగస్టులో వస్తే సకాలంలో పనులు పూర్తి చేయకపోతే ఈ ఉన్న మట్టి అంతా కూడా గోదావరిలో కొట్టకపోయే ప్రమాదం ఉంది. మళ్లీ పెను ప్రమాదం పొంచి ఉన్నది భద్రాచలం ప్రజలకి. భద్రాచలం ప్రజలకి ఈ కరకట్ట అనేది ఒక స్వప్నం, కానీ ఆ స్వప్నాన్ని కలగానే మిగిల్చేటట్టు ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఇది చేస్తా ఉంది, కానీ దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేది మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఏజెన్సీలో భద్రాచలం ఈ దక్షిణ అయోధ్యగా పేరొందింది. అదేవిధంగా యాత్రికులు వస్తున్నారు, పోతున్నారు. అదేవిధంగా భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, ప్రజలు, సామాన్య స్లమ్ ఏరియాలను సుభాష్ నగర్ కాలనీ కానీ, ఇటుపోతే శుభం ఫంక్షన్ హాల్ కానీ, శాంతినగర్ కానీ, ఇవన్నీ కూడా ఈ దర్దాపులో మునగకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ కరకట్టను శాంక్షన్ చేసింది. మరి యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఇంకా రివిటింగ్ కూడా చాలా పకడ్బందీగా చేయాలనేది మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మండల సమన్వయ కమిటీ సభ్యుడిగా, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భద్రాచలం ప్రజల తరఫున. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 38 కోట్లతో భద్రాచలం కరకట్టని ఇక్కడ ఎక్స్టెన్షన్ కరకట్ట నిర్మిస్తున్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో ఈ కరకట్ట నిర్మాణం జరుగుతుంది. రేపు వచ్చే అంటే ఆగస్టులో వచ్చే వరదకి, లేకపోతే ఇంకా ఎడ్డబాకలో ఉన్న కరకట్ట, భద్రాచలం పట్టణంలో ఉన్న స్లీజులు ఇవన్నీ కూడా రిపేర్ చేసి వరద నుంచి భద్రాద్రి ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఎంతైందో ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ బాలసూర్యతో సుమన్ టీవీ, నాగరాజు, భద్రాచలం.